ఇప్పటిదాకా వక్ఫ్కి ఎవరైనా నాన్ ముస్లిమ్స్ విరాళాలు కానీ దానాలు కానీ ఇవ్వాలి అంటే హాయిగా ఇచ్చేవాళ్ళు. కానీ ఇక మీదట అలా ఇవ్వాలి అంటే 5 ఏళ్ళు కనీసం ఇస్లాంని అనుసరించాలంట. అలా అనుసరించే వాళ్ళు మాత్రమే దానాలు ఇవ్వాలంట. ఇది మరీ విచిత్రము. ప్రపంచంలో ఇట్లాంటి ఒక కండిషన్ని మనం ఏ దేశంలో కూడా చూస్తుండం. వక్ఫ్ ఆస్తులు పెరగకూడదు అని చెప్పి కేంద్రం కోరుకునేటప్పుడు ఆ విషయాన్ని నేరుగానే చెప్పేసేయచ్చు కదా. పేద ముస్లింల కోసం చట్ట సవరణ చేస్తున్నాము అని చెప్పి ఎందుకు చెప్పుకుంటోంది బయటికి? ఎవరిని మోసం చేయడానికి? హిందువులేం దానం చేయలేదండి. కొంతమంది హిందూ రాజులు వాళ్ళ రాజ్యంలో ముస్లింలు కూడా ఉన్నారు కాబట్టి వాళ్ళ అవసరాలు తగ్గట్టుగా కొంత దానం అయితే ఇచ్చారు. వీన్ మంగమ్మలని కానీ లేకపోతే మరాఠాలు కూడా ఇచ్చారు ఆ విషయానికి వస్తే. కానీ హిందువులు అనే వాళ్ళు ఎవరు వాళ్ళకి దానం ఇవ్వరు. ఎందుకంటే హిందువుల దగ్గర అంతా బలిసి కొట్టుకోవట్లేదు. సో ఇక్కడ వీళ్ళు ఏం చేస్తారంటే ఈ లవ్ జిహాద్ అనే పేరుతో హిందూ అమ్మాయిని బాగా ఆస్తున్న వాళ్ళని ట్రాప్ చేసి వాళ్ళని లోబరుచుకుని పెళ్లి చేసుకుని వెంటనే కన్వర్ట్ చేసి వాళ్ళ ఆస్తి అంతా ఈ వక్ఫ్ పేరు మీద మార్చేయడం, వాళ్ళ పేరు మీద మార్చుకోవడం చేస్తున్నారు. అలాంటివి జరగకూడదు అన్న ఉద్దేశంతో ఇంకా చాలా ఉన్నాయి. వాళ్ళు చేసే అట్రాసిటీలు చాలా ఉన్నాయి. ఇంకొకటి ఏంటంటే వక్ఫ్ అనేది ఎవరి కోసం? ముస్లింల యొక్క ఆస్తులను కాపాడడానికి పెట్టినది అది. ఏది ఆ వక్ఫ్ బోర్డు అనేది. అంతే తప్ప కొత్తగా వేరే బయట వాళ్ళ నుంచి డొనేషన్ తీసుకోవడానికి పెట్టలేదు. ఒకవేళ ఇవ్వాలి అనుకుంటే మామూలు మసీదులకు ఇవ్వమని చెప్పండి, అందులో తప్పేం లేదు కదా. చాలా ఉన్నాయి మసీద్ ట్రస్టులు, వాటికి ఇవ్వచ్చు. వాటికి ఇవ్వకూడదని రూల్ ఇవ్వడం తేలేదు. వాడు ఒకవేళ ఇస్లాంని నమ్మితే కనుక వాడికి నచ్చిన మసీదుకి వెళ్ళి ఆ మసీద్ పేరు మీద రాసేయచ్చు, ఇప్పుడు కూడా రాయొచ్చు. కానీ అది వక్ఫ్ బోర్డు అవ్వదు, ముస్లిం బోర్డుకే వెళ్తుంది. మసీద్ బోర్డు ఏదైతే ఉందో ఆ బోర్డుకి వెళ్తుంది. అంతే తప్ప ఇప్పుడు వక్ఫ్ బోర్డుకి ఎందుకు డైరెక్ట్ రాయాలి? అంత అవసరం ఎందుకు వచ్చింది వాళ్ళకి? ఒకసారి దాని పేరు మీదకి ఇస్తే మరి బయటికి రాదు ఎప్పటికీ అది. ఇంకా